కొందరు పేషెంట్స్‌లో మనం చూసుకుంటే నోట్లో పుండ్లు పడడం, నాలుక మీద పుండ్లు పడడం, నాలుక కింద పుండ్లు పడడం, లేదా చిగుర్ల మీద పుండ్లు పడడం, అది బాగా నొప్పి కలిగించడం గానీ, అక్కడ నుండి ఒక గ్రోత్ మాదిరి అంటే ఒక కణతి మాదిరి అక్కడ గ్రో అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇటువంటి వాళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా పరిశీలించి అది నోటి క్యాన్సర్ ఏమన్నా సంబంధించినది అనేది చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నోటి క్యాన్సర్ అనేది మొదటి దశలో చిన్న కణతిలాగా లేదా అల్సర్లాగా లేదా చిన్న గ్రోత్ లాగా మనకు కనబడే అవకాశం ఉంటుంది. నోట్లో చిగురు భాగంలో కానీ, పంటి వెనక పళ్ళ వరుస వెనకలో ఉన్న చిగురు భాగంలో కానీ, లేదా నాలుక కింద భాగంలో కానీ, లేదా మనకు పెదాల భాగంలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటివి ఏంటంటే నోటి క్యాన్సర్ ఎవరికి వస్తుంది అని మనం చూసుకుంటే బాగా పొగాకు నమిలే వాళ్ళకి, మరియు పాన్, గుట్కా, జర్దా ఇటువంటి నమిలే వాళ్ళకి ఖచ్చితంగా దాంట్లో ఉండే రసాయనాలు మనకు లోపలున్న నోటి లోపల ఉన్న చర్మాన్ని దాని మీద ఎఫెక్ట్ చూపించి దాంట్లో చిన్న కణతల మాదిరిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేంటంటే చాలా ప్రమాదకరం. దాన్ని చాలా మొదటి దశలోనే గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో అది ఒక్కొక్కసారి లైఫ్ రిస్క్ వరకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. సో వాటికి సర్జరీ ఉంటుందండి. మొత్తం మనం చిగురులో ఎక్కడ వరకు అయితే మనకు ట్యూమర్ మనకు ఉందనేది చూసుకుంటాము. క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత సిటీ కానీ, లేదా క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఎక్స్రేస్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్రేస్ తీసుకున్న తర్వాత దాన్ని మనం ఏ దశలో ఉంది నోట్ క్యాన్సర్ అనేది చూసుకొని దానికి కూడా ఒక ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అనేవాళ్ళు దాన్ని ట్రీట్ చేస్తారండి. డెంటిస్ట్లోనే అది స్పెషాలిటీ. సో ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ వీళ్ళు ఏంటంటే ఓరల్ క్యాన్సర్స్ని ట్రీట్ చేయడానికి ట్రైన్ అయ్యి ఉంటారు. సో ఓరల్ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరం. దాన్ని చాలా మొదటి దశలోనే గుర్తించాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ కే హేమంత్ కుమార్, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. నా క్లినిక్ వచ్చేసి వనస్థలిపురం, హైదరాబాద్లో ఉంది. సో మీకు ఏమైనా డెంటల్ సమస్యలు కానీ ఉన్నట్టయితే కింద ఉన్న నెంబర్స్ని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారం చేయించుకోగలరు. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా? పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా, నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.